హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ కి మస్తు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందు గ్రో కావాలని కోరుకుంటున్నాము. నిజంగా దోస్తులు, మన సబ్స్క్రైబర్లు చెప్పిన విధంగా ఇదే సిరీస్ కంటిన్యూ చేద్దామని మీ ముందుకు వచ్చినాం కదా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీరు చెప్పిన విధంగా ఇదే సిరీస్ కంటిన్యూ చేయడం వల్ల మంచి లైక్లు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు వస్తున్నాయి, మంచి సపోర్ట్ అనేది మీ నుంచి వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ప్రతి వీడియో కూడా మీరు వేసే లైక్లు కానీ మీరు ఇచ్చే కామెంట్లు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ఇక సంక్రాంతి సిరీస్ వరకు అయితే ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాము. ప్లీజ్ దోస్తులు, ఇంత కష్టపడుతున్నందుకు కేవలం చిన్న సపోర్ట్ చేయ దోస్తులు. కదా ఏమి అంటే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అనేది ఇవ్వడం అసలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందకు వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో, ఏమైంది బిడ్డ? నీ పెళ్ళాన్ని దోలుకొస్తాను పోతివి, ఊత్తగా ఊపుకుంటాను ఒక్కరిని వస్తున్నావేంది? ఎక్కడ పోయిందిరా నీ పెళ్ళము? ఏమంటున్నా ముచ్చట పెట్టుకుంటా కూర్చుందా ఏందిరా? లేదు లేదమ్మా, నా ఇంటి దాకా పోయొచ్చినా దుఃఖం కాడ నా పెళ్ళం ఉందని పెంటవని అడిగితే పెంటవ లేదయ్యా లేదు, నీ ఇంటి దిక్కు పోగానే నేను చూసినానన్నది. ఇక మళ్ళీ మా వచ్చిందే, ఏది ఇంకా రాలేదా ఇంటికి? ఏడ బిడ్డ రాలేదు? నీ పెళ్ళానికి ఇంకా నన్ను ఆఖరి పికర్ ఏమైనా ఉన్నదారా? పిల్ల పొద్దసంది ఏం తినలేదు, పచ్చి మంచి నీళ్ళు గిట్ట నోట్లో పోస్తలేదు. ఏం తింటుందో నా బిడ్డే, గింత ఉప్మా రవ్వ తెచ్చి అన్న ఉప్మా వేసి పెడతానే చింతలేదు గాని ఏమైనా తిరుగుడు అంటే బాగా సోకు. దుఃఖం మీద పోతే 10 నిమిషాలలో పని పెట్టుకొని గంటల కామానం అక్కడనే పోతుంది ఏందిరా? దాని గింత నన్ను ఆఖరి పికర్ ఉన్నదిరా. ఆగో, వచ్చింది చూడయ్యా. ఏమైంది బావా? ఓయమ్మో బావా కోవా అనుకుంటే ఎంత ముద్దుగా పిలుస్తుంది చూడు. చేసేటివన్నీ సోకమైన శాతలే గాని బావా అని పిలవంగానే ఇక మా ఊడు చల్లగా అయిపోతాడు. ఎక్కడ పోయినా సరే ఎప్పటి నుంచో చూస్తున్నా, అక్కడ ఇక్కడ ఈ ఇండ్ల పొంటి ఆ ఇండ్ల పొంటి ఆడకట్టు ఈ ఆడకట్టు దోలాడు వస్తున్నా. ఎక్కడ పోయినా సరే దుగ్నం మీదకి పోయినామంటే మీ పెద్దమ్మకి చెప్పి, మీ పెద్దమ్మకి ఆకలి అవుతుందంటే ఇక వస్తలేదు ఆగొస్తలేదు బిడ్డ, జర అల్లుడు తీసుకొని రాపో అని పంపింది. ఇక నేను వస్తే నాకు జాడ పత్తగా కనిపించలేదు. ఎక్కడ పోయినవే ఇప్పుడు వస్తున్నావు ఇంట్లోకు? ఏం లేదు బావా, మూడు ఆడకట్టుకు జోరుగా పంచాలు పెట్టుకుంటారు. ఏమైంది ఏం కథ నిలబడి చూసిన. పోయమ్మో, రాళ్ళు రాళ్ళు పట్టుకొని కట్టెలు కట్టెలు పట్టుకొని ఇయ్యాల మరి ఉతుక్కుంటారు బావా ఆడోళ్ళు మొగోళ్ళు. ఇక జర్ర ఇంట్రెస్ట్ కొట్టింది, అందుకే గాడనే ఉన్న పంచాలు ఎక్కడక్కడ అయిపోక ముందుకే మళ్ళీ వచ్చిన బావా. ఇక మా పెద్దమ్మకి ఆకలి అవుతుండొచ్చు అని ఇక పల్లీలు పుట్నాలు తెద్దామని పోతే దుఃఖం బంద్ చేసింది. అందుకే ఉత్తగానే వచ్చిన. ఏది మా పెద్దమ్మ? ఏమోనే, లోపల ఉన్నదంట ఆకలి అవుతుందంట ఏదో ఒకటి చేసి పెట్టుకోవే, ఇంటికి చుట్టం వస్తే గిదేనా అని మర్యాద. మీ పెద్దమ్మ రాక వచ్చింది, అయ్యో నా బిడ్డ దగ్గరకు వస్తే కడుపు నిండా తిండి పెడుతుందేమో, వారం 10 రోజులు ఉండిపోదామని మీ పెద్దమ్మ అనుకొని వస్తే నువ్వేందే ఆమెను ఒక్కదాన్ని పెట్టి మా పోయినవంట. అయ్యో, మా పెద్దమ్మ కోసానికి ఇక పల్లీలు పుట్నాలు తెస్తాను పోయిన బాబా, ఉత్తగానే పోలేదు కదా. ఆడ దుఃఖం ఓపెన్ చేయని నేనేం చేయాలి చెప్పు? జరుండు దెబ్బ దెబ్బ ఉడుకుడుకు బువ్వండి కూర నెయ్యి వేస్తా తింటదేమో. వండినా ఉడుకుడుకు అన్నం వండినా పప్పు పొయ్యి పీరేసిన ఉడకంగానే పోసి పెట్టు అయిపోతుంది. ఉడుకుడుకు బువ్వ పెట్టు ముసలమ్మకు. పానం గావర్ అవుతుందంటే ముసలకు టైంకి తింటేనే పానం మంచిగా ఉంటది. ఇట్లా టైం తప్పిన తిండి ఏం పెడతావే? ఇంకా వారం 10 రోజులు ఉంటదంట. గప్పుడు ఎట్లా చూసుకుంటా ఇంకా అన్ని రోజులు నీ పెద్దమ్మను. అబ్బా బాగున్నావమ్మా. అరే చూసుకుంటమ్మా, మా అమ్మ తీరమ్మ లెక్క చూసుకోనా? నీకు టైంకి ఎట్లా పెడుతున్నాడో అట్లనే పెడతా తీయరాదు. అబ్బో, నువ్వే పెడుతున్నావమ్మ. మా అబ్బులు లేచిన సంది వంట వేసి ఇక ఉడుకుడుకు పువ్వ కూర నాకు మీ మామయ్య కరెక్ట్ టైంకి పెడతాం. అవ్వ నోరు మూసుకొనుండు. అగో చూసినావా బాబా, ఎంత చేసినా మీ అమ్మ చెయ్యలేదు అని అంటది. ఎంత చేసినా చెయ్యని పేరే మీ అమ్మ ముందు ఎప్పుడు గిట్లనే చేస్తుంది. అందుకే నాకు కోపం వస్తుంది బావా. ఇన్ని రోజుల సంది నేనే వంట చేసేది, ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి 15 రోజుల సంది మీ అమ్మ చేస్తుంది. ఎందుకంటే నా కూరలకు అమ్మ ఊటలేవంట. ఇక గాదానికి మొత్తం ఆమెనే చేస్తున్నట్టు ఎట్లా చెప్పుకుంటుంది చూడు గొప్పలు. పోని మా అమ్మ గురించి తెలుసు కదా. ఇక ఒక్కరోజు చేస్తే 10 రోజులు నేనే చేసిన అని చెప్పుకుంటది. కానీ పోని సరి, ఇక బుజ్జమ్మకి ఏమైనా వంట చేస్తావేమో అడుగు, బుజ్జమ్మ ఏం తింటదో. పిల్ల మీద చింతున్నదే నీకు ఎందుకురా? నువ్వు చెప్తున్నావు తల్లైనప్పుడు కన్న బిడ్డ మీద తెలియదారా దానికి? అవ్వ నిన్న సంది పిల్ల ఏం తింటలేదు, పచ్చి మంచి నీళ్ళు ఇట్లా ముడతలేదు, నోరంతా చేసేది ఉంటుందమ్మా, తినబుద్ధి అయితే లేదు అని నిన్న సంది మొత్తుకుంటా ఉంది. పొల్లాగు చూసినవా? తిండి లేక తీకాన లేక ముఖం అంతా గుంజుకపోయింది, బక్కగా అయింది చూడు. దీనికైతే దీని సోకులు దీనికే ఉన్నాయి. పిల్ల మీద గింత చింతలేదు. కాసేపాదిలో ఉప్పనైనా చేసి పెట్టి రాదే తింటదేమో పొల్లా. ఇంకా నేను ఎప్పుడు అడగకపోతే అత్తమ్మ, నేను రోజు అడుగుతూనే ఉన్నా ఏం తింటో సీతమ్మ, ఏం చేయాలి చెప్పంటే వద్దు అని అంటుంది. ఆమె వద్దన్న దానికి నేను చేసి పెడితే బలవంతం చేస్తే తింటదా అత్తమ్మ చెప్పు? కక్కిందనుకో అప్పుడు పానం మంచిగా ఉండదు. నువ్వు కొంచెం అన్న అర్థం చేసుకోవేది చూడు బావా. నేను సీతమ్మ కంటే అదో ఇదో చేసి పెట్టకపోతున్నంట.
తింటావా అంటే వద్దు వద్దు అన్నది. అందుకే నేను సప్పుడు తప్పుకున్నా. మీ అమ్మ చూడు ఎట్లా బాధలు చెప్తుంది. ఓయమ్మో ఓయమ్మో చుట్టుపక్కల ఎవరన్నా విన్నారనుకో కొత్తోళ్ళు, ఇక అవ్వ ఇక మారతల్లి లెక్కనే చూసుకుంటుందమ్మ, సొంత బిడ్డ లెక్క అస్సలు చూసుకుంటలేదని చాలా మంది చాలా రకాలుగా అంటారు. మీ అమ్మ చెప్పే తిరిగి అట్లనే ఉంది బావా. ఓయమ్మో గీ అక్క మొగడు ఇంట్లోనే ఉన్నాడు. ఇక చిన్నగాడేమో ఒకటే పన్నా పానం తింటుండు. మీ వదిన ఏం చేస్తుందో చూసిరా పోరా, ఏమేం చేస్తుందో ఇంటి దాకా పోయిరా పోరా అన్న పానం తింటుండు. అమ్మో గీడికి రాగానే మొగంతో జోరుగా ముచ్చట పెడుతుంది. ఇక అల్లకంట్ల గిట్ల పడాలి, నా పని మెత్తగా చేస్తేవరు జంపు. ఆగో ఎవడ్రా అది, ఓ బక్కోడా మిడిగుడ్ల పోడా, ఎవడ్రా నువ్వు, ఈ ఆ వద్ద రెండు జరుండు వస్తున్నా. ఎవడమ్మాడు సిట్టుక్కున ఊరికే పోరగాడు ఎందుకే వచ్చిగడ నించున్న మాత్రాన గట్ల తీర్తవేందమ్మా నువ్వు? ఓ బిడ్డ గాని కథలు నీకు తెలియదు, పెంటమ్మ మన్మడే కదగాడు. ఆ మిడిగుడ్లు వేసుకొని ఓయమ్మో గిత్త తుండు చూస్తాను గాని చాలా హుషారుగల్లడు బిడ్డ. ఆయన గురించి తక్కువంచన వెయ్యొద్దు. ఎందుకమ్మా ఏమైంది? గా పిల్లగాడు గిత్తతో పోరాడు, గా పోరానికి అవన్నీ ఏమెరకనే? ఎందుకు ఏమైంది? నిన్నేమని అన్నాడా ఏంది? ఆ ఎవడ్రాడు నన్ను అన్నంత సీన్ ఉందా గాని, ఎవడోడో నేర్పిన మాటలు పట్టుకొని ఎవరెవరు ఏమేం చేస్తారో చూసినా వాళ్ళ ఇంటికాడని ఎవరైనా నేర్పిన వాళ్ళు ఉంటారు. ఇక గల మాటలు పట్టుకొని ఇక మన ఇంటి దాకా వస్తాడు, తొంగి తొంగి చూసిపోతాడు. మరి ఎవడు పంపిస్తుండో ఈ సిగ్గు తప్పినోడిని ఇక కనిపెట్టాలి బిడ్డ. ఇక కంట్లో పెట్టుకొని ఎక్కడెక్కడ జరుగుతుంది ఏం కథ ఇదంతా తెలుసుకోవాలి బిడ్డ. ఈయన బద్దలు ఆన్ బద్దలు వాళ్ళ కొడితేనే చక్కగా అవుతారు. ఓయమ్మో మా అత్తకు బాగా డౌట్ వస్తుంది ఈ మధ్య. ఈ పిల్లగాడు ఏమైనా చిన్న సోపతే పడతాడు కాబట్టి అందుకే డౌట్ పడుతున్నట్టుంది. ఓయమ్మో ఓయమ్మో ఈ పోరగాడికి ఇట్లా ఈ సంగతి అంతా చిన్న చెప్పే సంగతి లేక తెలియాలి. అప్పుడు ఉన్నదే గోస. ఇక నన్ను ఇట్లా మధ్యలో గుంజిరనుకో నా బతుకంతా ఆగమైపోతుంది. సరితమ్మా వచ్చినవా బిడ్డ? ఆ వచ్చిన పెద్దమ్మ. అత్తమ్మ అన్నం వండిందంట, కూర పోసుకేస్తే అయిపోతుందంట పెద్దమ్మ. పాప అన్నం పెడితే తిందు గాని. ఏమొద్దు తీ బిడ్డ, జరైతే నా పానం పోతట్టే ఉంది. ఓయమ్మో ఓయమ్మో నా ఇంటికాడ తిండి గతి లేక వీడికి వచ్చినట్టే ఉంది పద. అమ్మ నా కథ పాడుగాను, నాకు శాతనైతే లేదు బిడ్డ. వదినమ్మ పచ్చి మంచి నీళ్ళ ముట్టలేదు వదినమ్మ వచ్చించండి. ఇక వాటు అని నా బిడ్డే నీళ్ళు కాస్తాడు, మంచి నీళ్ళు ఇస్తలేదు. ఆగో చూసినవానే ఆ ముసల్దానికి పానం ఆగమాగం అవుతుందట. నీకు గింతనన్న చింతున్నా అదే ఈ అవ్వ సోకులు సోకులు అనుకుంటా ఊరంతా తిరిగి వస్తా, ఊరు ముచ్చట్లాడుకుంటా, అందుకని టైం ఉండదు. ఆగో చూడు ముసల్ది కింద మీద అవుతుంది, ఆగమాగం అవుతుంది. నడువు బువ్వ పెట్టిపోయి ఇంకా మీరాల పొడా వేసి పెట్టుకోవే, ముసల్ది తినకుంటే దస్తట్టే ఉంది. అవ్వ అందరూ నా పానానికి ఉన్నారు, మీకందరికి వేసి పెట్టాలి. ముసల్ది ఇంకా నా పానానికి కలగబడ్డది, దీనికి వేసి పెట్టాలి. పుణ్యానికి తింటందుకు చాలా మంది ఉన్నారు. కాగితాలు లెక్క నేను అందరికి వేసి పెట్టాలి. చిన్న విషయం ఏమన్నా అయినా నన్ను ఇద్దరు తీసే మాటలు అంటారు ఇంట్లో. అవునమ్మా గా పోరగాడు చింటుగాడు అదే పెంటావ మన్మడు. గా పోరగాడిని ఎందుకు తిట్టినవే? చూడంగానే తిడుతున్నావు ఎందుకు? ఏమైందమ్మా? ఏమైతుందిరా? ఆగో పెంటవ్వ యాదిల్నే ఉంది. అలా మన్మర్ గురించి మాట్లాడుకుంటున్నామో లేదో ఒక పెంటవ్వ మన ఇంట్లో అడిగే పెట్టింది చూడు. ఏమైంది రమేష? నా మన్మడు ఏమైనా కొంట పువ్వు శాతం చేసిండు అయ్యా? నా మన్మర్ గురించి మాట్లాడుకుంటారు, పెంటవ్వ మన్మడే అని అనుకుంటారు. ఏమైందయ్యా? ఏమైతుంది పెంటమ్మ, పోరగాడు చూస్తాను గిత్తతనే ఉండుగా నేను ఇంత పొడుగు శాతం చేస్తుండు, పెద్ద పెద్ద పోకట్లు పోతుండు. ఇక ఏమైనా పెద్దలు సోపతి పడుతుండు. ఇక పెద్ద మనుషులు ఏది చెప్తే అది మంచిగా పని చేసి పెడుతుండాలకు. యా పలానోళ్ళు ఇంటికాడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఉన్నారా లేరో చూసిరాపో అనంటే ఇక వస్తుండు చూసిపోతున్నట్టుండు. అవన్నీ నాకు ఎరకనే అవుతున్నాయి. ఇక మెల్లమెల్లగా నీ మనవడు గదే శాతం చేస్తున్నా ఎరక కావాలి గాని వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు చెప్పి ఇక బద్దలు బగారిస్తే ఏమనుకుంటుర్రు గాని. ఓయమ్మో గంతేనా లచ్చవ్వా? నేను నా పిల్లగానికి ఏ నర్సంతో చెప్తున్నా, మంది దాంట్లల్లా దూరకరా, అల్లీల మాటలు అక్కడ ఇక్కడ చెప్పకరా, మంది సంసారాలు ఆగం చేసిన అని మన్ను వస్తారా మన మీద, వద్దంటే వద్దు, ఎవరి జోలికోకరా బాడుకోవని ఎన్ని మాటలు చెప్పినాడు. నా మాట ఈయననే ఈనడు, అసలు కేరే చేయడు. ఆగో ఏం చేయాలి ఇంతోని, పెద్ద పంచాదే వస్తట్టుంది కదా ఇంతోని. అవును పెంటమ్మా నిజంగా నువ్వేమనుకున్నా సరే ఫీల్ అయినా సరే గాని ఇక నా మనసులున్న మాట చెప్తున్నా. నీ మన్మడు చాలా తెలివుందమ్మో, ఇత్తలేడు, చదువు సంధ్యలల్లా మొదల్లేడు గాని ఇక పెద్దరికం చేయాలంటే నెంబర్ 1 ఉంటట్టున్నామా నీ మన్మడు. అవును లచ్చవ్వ నిజంగా నేను తల్లి తండ్రి ఎంత మొత్తుకుంటారు. పోరా నాయన మా అయ్య గాని మా అమ్మ గాని, పోరా నాయన బడి పోరా అంటే పోనంటే పోనంటాడు. ఇక అలా ఉన్న రోజులేమో పోతాడు. ఇక పోయి ఆ టెంకాల చెట్టు కిందనో ఏంటో మంచిగా ఆ బ్యాగ్ వేసుకొని వంటాడంట. ఇక 10, 11 కాగానే మా వస్తాడంట. ఆంటీ చదువు అబ్బేటట్టు లేదు లచ్చవ్వ, ఏం చేయాలి పాయిడు మా పానానికి తలగబడ్డాడు. ఓయమ్మో రేపు పంచాయతీ మీద పంచాయతీ ఇంటి మీద తీసుకొస్తే కొడుతుండు ఈ బాడుకొచ్చిన వారయ్యా. అరే చిన్న ఉన్నవారా? అదేంది మా అమ్మ ఎన్నడు లేంది కోపంగా వస్తుంది. ఆగో కొడుతాందుకే గుర్రా గుర్రా అనుకుంటా ముఖమంతా గింతలా పెట్టుకొని వస్తుంది.
ఏమైంది? నా గురించి ఏమన్నా ఎరుకైనట్టుంది అందుకే గంత కోపంగా వస్తుంది. అబ్బా దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక మాట చెప్పి కూలు పరచాలి మా అమ్మను. ఇక చల్లగా అయిందనుకో జర్ర శాంతి అవుతుంది. లేకుంటే ఉంగబెట్టి ఈయరమై రుతుకుతట్టే కొడుతుంది. ఏం చేస్తున్నావురా? ఏం పని పాట లేక ఏమైనా తింటున్నావు, తిరిగి వస్తున్నావు, పంతున్నావు, తిన్నదరిగేదాకా తిరుగుతున్నావు. ఇక ఏం పని లేదా బిడ్డ? ఏమనంటే కష్టం ఉంది కానీ ఆ ఇంటుండోళ్ళని బయట వేసేటోళ్ళంటే ఇక నీ అసంటోళ్ళే ఉన్నట్టు బిడ్డ. ఇక ఆఖరికి మన బతుకుని ఏం చేస్తావో నాకు అర్థమైతలేదు కానీ ఇక నాకు ముగ్గురు కొడుకులమ్మ, ముగ్గురు కొడుకులు. నా పెద్ద కొడుకు చాలా మంచోడు, తెలివిగల్లోడు అని నేను మురుస్తుంటే ఇక నువ్వు ఏదో ఎలుగబెడితే ఉన్నావు నాయన. ఈ ఊర్లో మమ్మల్ని బతకనిస్తావా, సావనిస్తావా బిడ్డ? చెప్పు. ఏ జరుండు జరుండమ్మా అవుగా నేను అద్దాలు ఎందుకు పెట్టుకోలేదే అద్దాలు తీసేస్తే ఎట్లున్నో తెలుసా గుడ్డిదాని లెక్కనే ఉన్నవే అద్దాలు పెట్టుకుంటే ఈ హీరోయిన్ లెక్క కొడతావే ఇక నాయన నీకు అద్దాలు ఇప్పించింది ఎందుకు అనుకుంటున్నావు నా పిల్లం ఇంకా మరింత అందంగా కొట్టాలని అద్దాలు ఇప్పించిండే పోపో దబ్బున పోయి అద్దాలు పెట్టుకొని వచ్చి మాట్లాడే నాతోని ఇట్లా నీ ముఖం చూడబుద్ధి అయితలేదమ్మా నీ పాస్ మళ్ళా ముఖంలో చెప్పు. కాదురా, నేను దేని గురించి అడుగుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నావు రా? సిగ్గు తప్పిన బాడుకావు. ఇక ఏ పెద్దగా అవుతారు కదా కొడుకులు, ఒక్క మాట ఇట్లా తిట్టొద్దమ్మా. వాళ్ళది వాళ్ళకే ఉంటది, ఇక సంసారం నడిపిస్తుర్రు వాళ్ళే. ఆయన్ని పైసలు సంపాదించుకుంటారేమో వాళ్ళ తెలివి వాళ్ళకే వస్తుంది. నేను మూసుకొని ఉంటే మీరేంద్రా ఏమే కథలు పడుతుర్రు? ఊర్లో గలీజ్ గలీజ్ పేరు వస్తుంది బిడ్డ. నీకు ఏమన్నా అర్థమవుతుందారా నీకు? ఓయమ్మో ఓయమ్మో, ఈ రోజు ఎంత నిమ్మలంగా బతికినోళ్ళమో, ఉన్నదో లేదో పక్కింటికి పోయి ఆడుకోకుండా నిలుప తొక్కేసుకొని తిన్నోళ్ళం బిడ్డ. గసొంటోళ్ళను బయట బాజారు పాలు చేసి కొడుతున్నావురా నువ్వు. అరే ఎందుకే నీ అమ్మ ఎవరికి భయపడద్దే మనము గట్టిగా ఉన్న రోజులు ఎవరికి ఏందే భయపడేది మనకి ఇష్టం వచ్చినట్టు బతకాలే ఆ ఏందే ఎవడేం బీకలేడు కొను భయపడకు ఓయమ్మో ఓయమ్మో, పెళ్లి కాకముందుకే ధైర్యం చూసినావని ధైర్యం పాడుగాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతుండీడు. అబ్బా అబ్బా అబ్బా, తెలివి బాగా ఎక్కువైందిరా నీకు. బాగా బడి తెగించినట్టే కొడుతున్నావు. ఎవడైతే మనకేంది, ఎవడేమనుకుంటే మనకేంది అనుకుంటే ఆగమైతుంది బిడ్డ. నలుగురు కావాలి, నలుగురిలో నేను ఉండాలి అనుకుంటా. ఇక ఊరందరితో పాటు నడిస్తేనే మనకేమన్నా అయినప్పుడు ఆపదలో నలుగురు వస్తారు, ఆదుకుంటారు. ఇక లేకుంటే నువ్వెంత, నీ పీకుడెంత అని నీ రుబాబుగా నడిపించినావనుకో ఎవడు అయ్యో అన్నాడు, నీ దగ్గరికి రాడు, నిన్ను పట్టించుకోడు. అప్పుడు కులమొల్లుండరు, పాలెల్లుండరు, నువ్వు ఒక్కనివే బతుకుడు అవుతుందిరా నీ బతుకు పాడుగాను. అంత సీన్ లేదమ్మా చెప్పు చెప్పు ఏ మేరకైంది నీకు అంతగానం గట్టిగా కయ్య కయ్య మొత్తుకుంటున్నావు ఏదో అయినట్టుంది ఎవరో ఏదో చెప్పినట్టు నీకు ఏమైంది చెప్పు అసలు కథ ఏందో చెప్పు గంత చేసినాక ఇట్లా ఏమైందే చెప్పే, నీకు ఏ మెరకైందని అంత ధైర్యంగా ఇట్లా అడగబుద్ధి అవుతుందా నీకు? నా నోటి నుంచి నాకే చెప్పుతానికి సిగ్గు అంటే సిగ్గు అవుతుంది. గా పొల్ల మొన్నటిసారి మన ఇంటికి వచ్చినప్పుడే నాకు చాలా డౌట్ వచ్చింది. ఈ బద్మాషిది మన ఇంటికి ఎందుకు వచ్చింది, నాతో ఎన్నడూ మాట్లాడండి, వాళ్ళ అత్త రాదు నా ఇంటికి, ఇది ఎట్లా వస్తుంది, ఏం పని మీద వస్తుంది అని నేను చాలా డౌట్ పడ్డా. గిట్ల గిట్ల సంగతి నాకు ముందే ఏరుకుంటే ఆ లంచదాన్ని నిన్ను ఒక దగ్గర పెట్టి జాడకట్టుతో మస్తు పల్ల పల్ల కొడుతుంటే గప్పుడన్న గుణం కుదురుతుండేనేమో గద్దకు. ఇక ఇప్పుడేందిరా ఇంత హవా నడిపిస్తుర్రంట? ఆహా గిదే ముచ్చటెరకైనా అది ఇక మంది అందరు కుక్కలే కుక్కలు మొత్తుకుంటే పట్టించుకుంటామా చెప్పు వీధి కుక్కలు మొరుగుతున్నాయి అని గట్లనే ఈసి పెట్టుకోవాలి వాళ్ళ అన్న మాటలన్నీ నిజం ఉంటే ఆనే గా మాట నిజమేనంటరా? ఎందుకురా నా దగ్గర దాస్తున్నావు? ఊరందరికి ఎరకైనాక నాకు ఎరకైందిరా, ఇంకా మీ అయ్యకు తెలియలేదు. మీ అయ్య గనక గీ ముచ్చట ఎరక కావాలంటే ఇక సంపి బొంద పెడతాడు బిడ్డ. ముందుగా అతను నన్ను పెడతాడు, ఇక నన్ను కాల్చినాక నిన్ను పెడతాడు. ఏమనుకుంటున్నావు గాని? కాదురా, నీకు ఏం రోగం పుట్టిందిరా? ఆ డ్యూటీ వేసుకొని పైసలు సంపాదించుకొని పైసలు ఇంకా వేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటా, ఒక ఇల్లు కట్టుకుంటా, ఒక కారు కొనుక్కుంటా, మంచి లగ్గం చేసుకుంటా, ఆ సంసారాన్ని మంచిగా నడిపిస్తానే తెలివిగా ఉండాలి గాని నువ్వేంద్రా ఇంతకన్నా హీనంగా అయిపోతున్నావు? పెళ్ళైన దాన్ని ఎట్లా పట్టించుకోబుద్ది అవుతుందిరా నీకు? దాన్ని ఉంచుకున్నవంట. ఈ మాట నిజమేనా బిడ్డ? చెప్పు. ఇప్పుడు ఉన్నదున్న మాట చెప్పిన బయటికి. ఏ చెల్ని అవ్వ ఏదో క్లోజ్ గా మాట్లాడుతుంది కదా ఇక వాళ్ళ తమ్ముడు లెక్క మాట్లాడుతుందా నేను మాట్లాడుతున్నా కానీ గసొంటి ఫీలింగ్ మాకు ఇద్దరికి లేవే ఊరందరికి అట్లా అనుకుంటారు ఇక కుక్కలు మొత్తుకుంటే మనం ఎందుకు పట్టించుకుంటామని చెప్పు అందుకే సప్పుడు తట్టుకున్నా నువ్వు ఇట్లా నిజంగా నమ్ముతున్నవేందే నా మీద నమ్మకం లేదా అని చెప్పు ఏమో నాయనా, నువ్వు చెప్తుంటే నమ్మబుద్ధి అయితలేదు. నా చెవులా ఇంత పెద్ద గోపి పువ్వు పెడుతున్నట్టే కొడుతున్నావు. నేను చదువుకోలేదు కదరా, చదువుకొని ఎడ్డిదాన్నాయే. ఎడ్డిదాన్నైనా ఇట్లా కన్న కష్టం చేసి మీ నాయన నేను కష్టం చేసిన పైసలతోని ఫోన్ అంటే ఫోన్ ఇప్పిస్తే, బండి అంటే బండి ఇప్పిస్తే, ఏదంటే అది ఇప్పిస్తే ఇక అంతకాడికి ఇట్లా మా మాట వినకుండా మా మాట కేర్ చేయకుండా గిసొంటి బద్మాష్ లెక్కలు చేస్తే వద్దు బిడ్డ. మనకున్నదే మంచి పేరు, మీ నాయనకి ఇట్లా మంచి పేరు ఉంది మీ తాతల కాలం నుంచి. ఇప్పుడుగా పేరు గిట్లా పోతే ఇట్లా బతుకుతాం బిడ్డ? మీ నాయన అయితే ఉరేసుకొని చచ్చిపోతాడు రా. జర నా మాటిని కొడుక, నా కాళ్ళు మొక్కుతారని. ఈ అవ్వ ఏందేనిది మంది చెప్పిన మాటలు ఈయనొద్దే అని చెప్తా నీకు ఎన్నిసార్లు చెప్పినా మంది ఏమంటారో అని మంది ఏమనుకుంటారు అని మంది కోసమే బతుకుతావు మన సంసారం ఏందో మన లెక్కేందో
నా కొడుకు ఏందో నేను నాకు తెలుసు, నా కొడుకు మీద నమ్మకం ఉందని నువ్వు గట్టిగా ఉండాలి కానీ ఎవడో చెప్పిన మాటలు నమ్ముకొని అయ్యో నా కొడుకు ఇట్లా చేస్తుందంటే అట్లా చేస్తుందంటే టెన్షన్ పడితే ఎట్లా చెప్పమ్మా బాగా ఉన్నావు నువ్వు. హలో. ఆ కొంచెం బిజీగా ఉన్నా, ఒక అర్ధగంట తర్వాత చేస్తా. సరే సరే మరి నేను చేసేదాకా ఏం చేయకు నువ్వు. సరే సరే. ఎవడు రాది ఎవడు రాడు మొగోడా ఆడి దాంతో మాట్లాడుతున్నావా గడికి ఒక పరి ఫోన్లు ఫోన్లు పొక్కలు ఏముంటది రక ఫోన్ల పాడుగాను. మరి నేను ఉన్నప్పుడు మాట్లాడితే కదా సాటుంగా మళ్ళీ అక్కడ మళ్ళీ జరైనాక చేస్తా నేను చేసేదాకా చేయకు అని సుఖమైన పలుకులు పలుకుతున్నావు. ఆ ఆడిదైనప్పుడు దానికి ఆఖరి పీకర్ లేదా సంసారం మీద చింత లేదా. మొగోడు లేకుండా వచ్చినా పిల్ల జల్ల లేకుండా వచ్చినా దానికి సంసారం లేకుండా వచ్చినా ఏమైనా నా కొడుకు ఫోన్ చేస్తారు మంజులంజలు. ఇక ఒకటే పని ఫోన్లు మాట్లాడగలుగుతారు. ఏమనంటే మొగోని మీదనే తప్పేస్తారు. నా మొగోడు ఇట్లమ్మా అట్లమ్మా అని ఇక అట్లా బదనాం లేపుతారు. ఏం చేయాలి? ఓ చిన్న ఉన్నవా? ఆ ఉన్న పెంటవ్వా ఏమైందిరో ఓయమ్మో, మా అమ్మ లెక్కనే పెంటవ్వ ఇట్లా కోపం గురికొస్తుంది. ఏమైంది పెంటవ్వా? ఏముందయ్యా అయ్యేది? నా మన్మని ఇట్లా బదలాం లేపుతున్నావు. నువ్వు బదలాం అయ్యేది కాక నా మన్మని జర చెప్పయ్యా, నీ దగ్గరికి రానియకు, నీ సోబతి పట్టనీయకు. ఊరందరూ నా మన్మని గురించి తిట్టుకుంటారు సాపిస్తుర్రు. ఓయమ్మో ఓయమ్మో, ఇక నా కొడుకు గిట్ల తెలియాలి. ఇయ్యరమై రుతుకుతాడు బిడ్డ. నా మన్మని పైన ఎత్తాయి చేస్తాడు. ఎందుకు వచ్చిన బాధ చిన్నయ్య? జరా నా మన్మని నీ దగ్గరికి రానియకు, నీతో మాట్లాడనీయకు. ఊరందరూ సాపిస్తుర్రు బిడ్డ. నా మన్మను శ్రే పోసుకుంటుర్రు. ఈ అవ్వా నువ్వు ఇట్లా గిదే ముచ్చట పట్టుకొచ్చినావా నే ముసల్దానా? ఏమైంది పెంటవ్వా? ఏం కథ? ఏమో నాకు అర్థమైతే లేదు. ఏదో నీ మన్మడు అది ఇది అంటున్నావు. ఏమైంది పెంటవ్వా? చెప్పు చెప్పు. ఏం చెప్పమంటావు సుజాత? నీ కొడుకు చేసే శాతలు మామూలుగా లేవు తల్లి. ఇక చెప్తే నన్ను బదలాం చేస్తారు. పెంటవ్వ ఎందుకు చెప్పిందో అని నా మీదకి రివర్స్ అయితే తిట్టగలరు చెల్లె. ఏనడుకున్నా తెలిసేదే నీకు. మందెవరని చెప్తే నువ్వు లేకుంటే నీ కళ్ళారా నువ్వు చూస్తేనే తెలుస్తుంది చెల్లె. నా నోటి నుంచి నేను చెప్పాను కానీ నా మన్మడు గిత్తత పోరాడు. ఏమని గీ పోరగాని సోపతి పడుతుండు. ఏమో అంటే ఆంటీ నీ కొడుకు దగ్గరకు వస్తుండు. అదో ఏదో పని చెప్తుందంట నీ కొడుకు. అవన్నీ నడుచుకొని వచ్చేసరికి వాళ్ళకి డౌట్ వచ్చి నా మన్మని మస్తు తిట్టలేదు తల్లి. మస్తు మాటలు తిట్టిరు నా కళ్ళ ముందే. అందుకే నాకు కోపం వచ్చి నీ కొడుకుని చెప్పుదామని వచ్చిన. నా మన్మని నీ సోపత పట్టనీయకు. ఆడెంత పోరాడు నువ్వెంత పోరగాని అన్ని దగ్గర రానియకు అని చెప్పిపోతున్నా చెల్లి. మరి నా మన్మని తిడుతుంటే నా మనసు అంత బాధ అనిపిస్తుంది. ఆగో ఏందిరా గిత్తత పోరగానికి ఇట్లా నేర్పిస్తున్నావారా నువ్వు? ఓయమ్మో ఇది ఎక్కడ కథరా పాడుగాను. ఊరందరికి దుమ్ము లేపినట్టుంది ఈ కథ. ఏం చేయాలి? నా మొగనికి గనక ఎరుకైందనుకో ఇక మమ్మల్ని ఈ ఊర్లోనే ఉంచనియడు. ఎక్కడైనా పడి చేద్దాం పర్రి అని అంటాడు. ఈ బాడుకావు పెరిగి పెద్ద అవుతుండు కయ్యింటోడు అవుతాడేమో అనుకుంటే లేనిపోని టెన్షన్లు పెట్టిస్తుండు. ఏం చేయాలి? అరే బాడుకావు, అరే సిగ్గి తప్పినోడా, నా తమ్ముని బిడ్డ ఉంది కదరా, లగ్గం చేయమంటపా. చేసుకొని ఎక్కడన్నా కిరాయికన బతుకుదు పర్రా నాయన. ఈ ఊర్లోని నా ఇజ్జత్ తీయకరా నాయన నువ్వు. హలో. ఇప్పుడే చెప్పిన కదా నేను చేసేదాకా చేయకు, అర్ధగంట అయినాక నేనే చేస్తాను కదా. అర్ధగంట అయింది అప్పుడే. ఈ అవ్వ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెట్టాయి. ఆగో నించున్న సంధి 4-5 మాటలు చేస్తూనే ఉంది. దానికి ఎవరు భయం లేకుండా వచ్చినారా? దాని ఇంట్లో ఎవరు లేకుండా వచ్చినా, పక్కన మొగడు లేకుండా వచ్చినా అర్రే మొగడు పొద్దుగల లేచి డ్యూటీకి పోతాడు, చీకట్లకి ఎప్పుడో వస్తాడు. ఇక మొగడు లేకుంటే దీనికి మిట అవుతున్నట్టుంది. అందుకే నీ ఎమ్మటి పడుతున్నా అదిరా. నాకు అర్థమైంది ఇప్పుడు. జరుండు దాని ఇంటికి పోయి దాని కథ ఏందో తెలుస్తా. ఇంటి బయటకు ముందు ఈయనమై రుతుకొస్తా. ఏమనుకుంటుంది బద్మాస్ అంతి. జరుండు అలా అత్త సుఖమైన సోయి కూర లెక్క ఇంటింత పొడుగు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు కోడలు గిసొంటి శాతలు చేస్తుందంటే ఎవరిని ఏలు పెట్టి చూపిస్తుందో నేను గిట్ట చూస్తా. ఈ అవ్వ మొత్తం కథ అంతా నడిపిస్తుంది. ఆడిదే ఉన్నట్టుంది. ఆడిది ఎట్లా చేస్తే మొగోడు అంతకంటే ఎక్కువ చేస్తాడు. మొగోడిని ఏమైనా తప్పు ఉందా అమ్మ? గెలుకుచ్చుకునేది అన్ని ఆడోళ్ళే అయి ఉంటాయి ముందుగాత. అవును సుజాత, నిజమే చెప్తున్నావు. ఆడోళ్ళు బాగా బడిదికిచ్చిపోతుర్రమ్మా. ఇక ఏమనంటే కష్టం ఉంది కానీ ఎవరైతే ఏముందమ్మా, మన బిడ్డ అయితే ఒకటా, మన కోడలు అయితే ఒకటా, మన చుట్టుపక్కల అయితే ఒకటా. ఏ ఆడదానికైనా గసంటి గుణం ఉండదు తల్లి. చేసుకున్న మొగంతో చక్కగా సంసారం చేయాలి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని పట్టించుకోకుండా మన మొగడు మన అత్తగారు మన సంసారం అని కలిసిమెలిసి చేసుకుంటే మనకి ఆ ఇంటి సంసారం అవుతుంది. ఇంకా మన సంసారం చక్కగా లేదని ఇంకో నెమ్మటి పోతే ఆగమైతుంది మన పరిస్థితి. ఇంకెన్నడు మారుతావురా నువ్వు? ఆ బద్మాస్ అంతే మారనట్టే కొడుతుంది. ఇక దానికి మొగడు చక్కగా ఇంటికాడు ఉంటలేడు. మొగడు జర నీటిగా ఉండడు, జర ఎడ్డిపోకోడు కదా. ఇక గసంటోని చూసి దానికి సంసారం చేయబుద్దైతలేదేమో. అందుకే నీ ఎంట పడుతుందిరా. ఇక నువ్వు డ్యూటీ బంద్ చేసుకున్న సంది పైసలు ఉంటలేవు. ఇక డ్యూటీ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఆశ పడుతుందిరా నీ మీద. జర చెప్పిన మాట కొడుక ఏదో ఒక డ్యూటీ చూసుకొని పొద్దుగాల పోయి మళ్ళీ పొద్దు కంగరా. గట్లయితే నిమ్మలంగా ఉంటది బిడ్డ. 1 నెల 2 నెలలు కాగానే మంచి సంబంధం చూసి లగ్గం చేస్తా బిడ్డ. గప్పుడు నీ బతికేందో నువ్వు బతుకుతావు, దాని బతికేందో అది బతుకుతుంది. ఏందిరా ఏమైనా మంచిగా అనిపిస్తుంది చెప్పు? ఊరందరి నోట్లా మెరుస్తున్నావు బిడ్డ. గసంటి శాతలు మనకొద్దు నాయన.
మా నాన్న ఆయనకు తెలియాలి కానీ ఇయ్యరమై రుచికి చంపి పడేస్తాడు బిడ్డ. నా మాటిని కొడుక నువ్వు. నిజం రాసిందా, నువ్వేమనుకున్నా సరే నా మనసులో నా మాట చెప్తున్నా గానీ ఇక లవ్వు కొవ్వు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ పెళ్లి కాని పిల్లలని చేస్తారు కానీ పెళ్ళైన దాన్ని ఎట్లా ఉంచుకోబుద్ది అయిందిరా నీకు? దానికి అటు కాకుండా పిల్లలు గిట్లా అయ్యారు, పిల్లలు ఉంచుకొని గిట్లా నువ్వు దాని ఎంత తిరుగుతావు, దానితో ఫోన్ మాట్లాడతావంటే ఏమట్టుకన్నా సిగ్గుండాలిరా నీకు. ఇగో ఇదే నువ్వు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తాయి దోస్తులు. ఇక వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకరి. ఇక వీడియోని చిన్న లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకరి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వాలి దోస్తులు. ఇక చాలా మంది ఏమంటున్నారంటే వాయిస్ అనేది కొంచెం క్లారిటీ లేదు పెంటక్క, కొంచెం చేంజ్ చేయండి అని అంటున్నారు. ఎంత చేసినా కూడా వాయిస్ అనేది అస్సలు మారట్లేదండి. అంటే ఎన్ని పెట్టినా కూడా ఇదే కొంచెం సెట్ అయినట్టు కొడుతుంది. ఇది ఇంకా మిగతావన్నీ చాలా ఘోరంగా కొడుతున్నాయి. ప్లీజ్ దోస్తులు కొన్ని రోజులు విన్నారనుకో మీకే అలవాటు అయిపోతుంది. మేము చాలా కష్టపడుతున్నాం దోస్తులు వాయిస్ చేంజ్ చేయడానికి, కానీ మా వల్ల కావట్లేదు. ఎందుకంటే మా వాయిస్ అనేది ఇట్లుంటది. ఇక దానివల్ల కార్టూన్ వీడియోస్ కూడా అట్లనే వస్తున్నాయి సౌండ్. ప్లీజ్ దోస్తులు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకా ముందు ముందు కూడా కంటెంట్ అనేది మార్చుకుంటా మంచిగా తీసుకొస్తాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైకే దోస్తులు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి హై పాయింట్స్ అనేవి కూడా చాలా అవసరం అండి. ప్లీజ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే సరే, మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.